సుగాలి ప్రీతి మర్డర్ కేసు ఎన్నటికీ మరువలేని ఒక సంఘటన. దాదాపు 7-8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మన ప్రభుత్వ నాయకులు ఎలా చెప్తున్నారంటే ఆ అమ్మాయికి నా వల్లనే న్యాయం జరిగింది, నేనే ఏదో ఉద్ధరించినానని చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు, శ్మశానాల ముందు ముగ్గు ఉండదనే నానుడి మీరు వినింటారు కదా. అది ఈరోజు నిజమైంది. ఎందుకు నిజమైందంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. సుగాలి ప్రీతికి ఎటువంటి న్యాయం జరగలేదని వాళ్ళ తల్లిగారు రోడ్డెక్కి బోరును విలపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ కేసు విషయమై మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యానికి లోనవుతాయి. ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అతను మాట్లాడిన మాటలలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు మభ్యపెట్టే విషయాలు ఉన్నాయి, ఎంతవరకు మోసం చేసే మాటలు ఉన్నాయి అనేది రేపు మన ఛానల్లో ఫుల్ వీడియో రిలీజ్ అవుతుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, చూడండి. సుగాలి ప్రీతికి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మహిళకి ఇటువంటి దారుణమైన సంఘటన జరిగినప్పటికీ ఇంతవరకు న్యాయం జరగకపోవటం అనేది చాలా బాధాకరం. అయితే దీన్ని కూడా రాజకీయ నాయకులు రాజకీయం చేసుకుంటూ సరైన న్యాయం చేయకపోయినప్పటికీ వాళ్ళ గురించి వాళ్ళు ఓవర్గా బిల్డప్ ఇచ్చుకుంటూ ఓవర్గా మేమే న్యాయం చేసాము, మా వల్లనే న్యాయం జరిగిందని చెప్పుకోవటం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడటం అనేది అసలు ఎలా వర్ణించాలనేది కూడా తెలియటం లేదు. కాబట్టి ఫుల్ వీడియో మన ఛానల్లో రేపు రిలీజ్ అవుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, తప్పకుండా అందరూ చూడండి. అప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.